హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై గని. ఈ రోజు మనం ముత్తు అలియాస్ కాటాన్ ఫుల్ వెబ్ సిరీస్ స్టోరీ చూద్దాం. ఈ వెబ్ సిరీస్ లో టోటల్ 10 ఎపిసోడ్లు ఉన్నాయి. వాటి మొత్తం టైం లైన్ 5 గంటల పైనే ఉంది కాబట్టి 2 పార్ట్లుగా డివైడ్ చేస్తాను. అది కొంచెం అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా పార్ట్ 1 ని ఓపెన్ చేస్తే, ఒక ప్రశాంతమైన ఊర్లో కాలేయ అనే ఒకతను ఉంటాడు. అతనికి కొత్తగా పెళ్లి ఉంటుంది. దాంతో భార్యాభర్తలిద్దరూ కొత్త పెళ్లి మోజులో ఉంటారు. కాలేయకు అమ్మ మాత్రమే ఉంటుంది, నాన్న ఉండడు. అలాగే వీళ్ళ కుటుంబం తరతరాల నుంచి మేకలను మేపుతుంటుంది. వాళ్ళ ఇంట్లో దాదాపు 1000కి పైగానే మేకలుంటాయి. వాటిని చూసుకోవడానికి పని వాళ్ళు కూడా ఉంటారు. ఆ పని వాళ్ళల్లో ఒక పిల్లాడు ఆ ముసలామిని, అమ్మా నీ చేత్తో నాకు ఒక ఆడమేకనిస్తే నేను కూడా దాన్ని పెంచుకొని దాని పిల్లలతో మందన చేసుకుని డబ్బులు సంపాదించుకుంటాను అనేలా అడిగితే ఆమె మేకనివ్వడానికి ఒప్పుకోదు. ఇది వీళ్ళ కుటుంబం. ఇక కాలేయ విషయానికి వస్తే, అతను రెడీ అయ్యి పోలీస్ స్టేషన్ కు వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్ లోకి పాము వచ్చిందని అక్కడున్న వాళ్ళందరూ భయపడిపోతుంటారు. ఇక ఈ స్టేషన్ లో గత 3 సంవత్సరాల నుంచి ఎటువంటి పోలీస్ కేసు నమోదవకుండా ఉండేసరికి స్టేషన్ ను మూసేసి వేరే చోటికి ట్రాన్స్ఫర్ అవ్వాలని వీళ్ళకి ఆర్డర్స్ వచ్చుంటాయి. దాని గురించి వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడే ఒక పాములు పట్టే అతనితో పామును పట్టిస్తారు. ఇక కాలేయకి ఈ స్టేషన్ ని వేరే ఊరికి మారిస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే అతనికి కొత్తగా పెళ్లయింది. అదీ కాకుండా అతనికి 1000కి పైగానే మేకలున్నాయి. ఆ రెండింటిని మేనేజ్ చేయవచ్చనే అతను ఈ పోలీస్ జాబ్ లో జాయిన్ అయి ఉంటాడు. దాంతో కాలేయ ఎస్ఐ దగ్గరకు వెళ్లి, సార్ నాకు 2 గంటలు లీవ్ కావాలి. ఎందుకంటే పక్క ఊర్లో కొంతమంది డబ్బులు ఇస్తే కేసు నెత్తినేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని గనుక మనం అరెస్ట్ చేస్తే ఈ స్టేషన్ ని ఇక్కడే ఇంకొన్ని రోజులు ఉంచుతారు అనేసరికి ఎస్ఐకి కూడా ప్రశాంతంగా ఉండే ప్లేస్ కావాలి. ఇలా కేసులేమీ లేకుండా తాగినామా పడుకున్నామా అనే విధంగా ఉండాలి. దాంతో ఎస్ఐ కూడా సరే నేను నీతో పాటు వస్తానని కాలేయతో వెళ్తాడు. వీళ్ళిద్దరూ అడవిలోని ఒక ఇంటికి వెళ్తారు. అక్కడ ఒక ముసలాం ఉంటుంది. ఆమెకు వాళ్ళ ప్రాబ్లం అంతా చెప్పి జనాలు ఉన్నారా అని అడిగితే ఆమె, కుర్రాళ్ళెవరూ లేరు, అందరూ పని కోసం వేరే ఊర్లకు వెళ్లిపోయారు. నేను సారా కాస్తుంటే మీరు అది కూడా నిలిపించేశారు. మీరు నన్ను సారా కాసుకొనిచ్చుంటే నేను ఒకరిని ఇద్దని కాదు ఏకంగా 10 మందినైనా పంపించుంటానంటుంది. ఆ మాటతో కాలేయకి ఏం చేయాలో అర్థం కాదు. అదే టైంలో ఆమె కాలికి ఏదో దెబ్బ తగులుంటుంది. ఏమైందని అడిగితే ఆమెని పాము కరిచేసరికి పాము విషం తలకెక్కకుండా ఆ పాము కరిచిన వేలుని నరికేసుకుని ఉంటుంది. తర్వాత దానికి పసరమందు పెట్టుంటుంది, కానీ హాస్పిటల్ కి మాత్రం వెళ్ళుండదు. వాళ్ళ దృష్టిలో ఇలాంటి చిన్న విషయాలకి హాస్పిటల్ కంతా వెళ్లకూడదు అని. ఇక అదంతా విన్న ఎస్ఐ కాలేయ ఇద్దరు బయలుదేరి రిటర్న్ స్టేషన్ కి వెళ్లిపోతారు. ఆ రోజు రాత్రి వీళ్ళు మందు తాగుతూ మాట్లాడుకుంటున్నప్పుడు కాలేయ గనుక పోలీస్ జాబ్ నిలిపేస్తే అతని పెళ్ళాం ఖచ్చితంగా పుట్టింటికి వెళ్లిపోతుందని వాళ్ళు మాట్లాడతారు. కానీ ఆ విషయాన్ని కాలేయ నమ్మడు. తర్వాత ఇంటికి వచ్చి పడుకున్నప్పుడు అతని భార్య, మీకు పోలీస్ జాబ్ ఇష్టమా లేకుంటే మేకలు మేపడం ఇష్టమా అని అడిగితే కాలేయ, పోలీస్ జాబ్ బాగానే ఉంటుంది కానీ నాకు మేపలు మేపడంలోనే ప్రశాంతత ఉంటుందనేసరికి ఆ పిల్ల అలిగి పక్కకు పడుకుంటుంది. దాంతో కాలేయ ఈ జాబ్ గురించి ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ మరుసటి రోజు కాలేయ ఇంట్లో పనిచేసే పిల్లోడు కాలి అడవిలో ఒకచోట కూర్చుని మందు తాగుతున్నప్పుడు పక్కన ఒకచోట పక్షులన్నీ గుంపులుగా ఎగురుతుంటాయి. ఏం జరిగింది, ఎందుకలా ఎగురుతున్నాయో చూద్దామని నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ముందర నుంచి ఒకతను చాలా భయంగా పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. అతన్ని ఆపి ఏమైందని అడిగితే అతను చెప్పే పొజిషన్ లో లేకుండా భయంతో అలాగే పరిగెత్తుకుంటూ వెళ్లిపోతాడు. దాంతో కాలి ఏం జరిగిందో చూద్దామని ముందుకు వెళ్తే అక్కడ ఒక మొండెం లేని తల ఉంటుంది. దాంతో అతను చాలా భయపడిపోయి ఆ విషయాన్ని కాలేయకు ఫోన్ చేసి చెప్తాడు. ఇక కాలేయన్ అక్కడి నుంచి టెన్షన్ గా బయలుదేరి కాలి దగ్గరకు వెళ్తూ ఎస్ఐకి ఫోన్ చేస్తే ఎస్ఐ తాగింది దిగకుండా నిద్రపోతూనే ఉంటాడు. కాలేయన్ అడవిలోకి వెళ్లి చూసినప్పుడు అక్కడ ఒక మొండెం లేని తల, పక్కనే ఒక సంచి ఉంటుంది. కాలేయ అదంతా చూసి కాలితో, మొండెం ఎక్కడుందిరా అంటే, ఏమో తెలియదన్నా ఇది మాత్రమే కనిపించింది, భయంతో నీకు ఫోన్ చేశానంటాడు కాలి. అప్పుడు కాలేయన్ సరే చుట్టుపక్కల మొండెం ఎక్కడుందో వెతుకని పంపిస్తాడు. తర్వాత సంచిలో చూస్తే కట్టల డబ్బులు ఇంకా ఒక లెటర్ ఉంటుంది. కాలేయ అది చూసి ఇంకొక కానిస్టేబుల్ తంగముడికి ఫోన్ చేసి ఇక్కడ జరిగిన విషయం మొత్తం చెప్తాడు. తంగముడికి ఈ ఊర్లో ఇలా కేసులు లేని స్టేషన్ లో ఉండటం ఏమాత్రం ఇష్టం లేదు. కేసులు ఎక్కువగా ఉండి లంచం ఎక్కువ దొరికే స్టేషన్ కి వెళ్దామనే ఆశ ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకుని తంగముడి, ఆ తల రాయికి ఇటువైపు ఉంటే మన స్టేషన్ కి, అటువైపు ఉంటే పక్క స్టేషన్ పరిధిలోకి వస్తుంది, కాబట్టి ఆ తల ఎటువైపు ఉందో చూడు అంటాడు. కాలేయన్కి ఈ స్టేషన్ లోనే ఉండాలని ఉంది కాబట్టి పక్క స్టేషన్ పరిధిలో ఉన్న తలని మన స్టేషన్ పరిధిలోనే ఉందని అబద్ధం చెప్పి తర్వాత ఆ తలని బ్యాగుని తెచ్చి వీళ్ళ స్టేషన్ పరిధిలోనే పెట్టేస్తాడు. తర్వాత కొద్దిసేపటికి కాలి వచ్చి, ఏంటన్నా తల ఎక్కడ ఉంది, అక్కడ కదా ఉండాలంటే కాలేయన్ కవర్ చేయడానికి, నువ్వు తాగేసున్నావు కదరా నీకేం తెలియదంటాడు. కానీ కాలి లేదన్నా అక్కడే ఉండాలని పదే అంటుంటే కాలేయన్,
తల ఇక్కడే ఉంది, నువ్వు గమ్మునని నేను చెప్పింది చేస్తే నీకు ఆడమేకను తీసిస్తానంటాడు. ఆ మాటతో కాళీ సరేనని గమ్మునిండిపోతాడు. తర్వాత కొద్దిసేపటికి ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చి అక్కడున్న లెటర్ ని చదివితే అందులో పోలీసులకు నమస్కారాలు, నా తలని ఖననం చేసిన వాళ్ళు ఈ డబ్బును తీసుకోండి అని రాసుంటుంది. ఆ మాటలు విన్న తంగముడి మనం ఈ తలని పూడ్చిపెట్టేసి డబ్బుని సమానంగా పంచుకుందాం సార్ అంటాడు. కానీ ఎస్ఐ మనం పోలీసులం అలా చేయకూడదు, ఇది ఎవరు చేశారో కనిపెడదామని ఆ తలని ఫోటో తీసుకుని తర్వాత పై ఆఫీసర్లకి ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ కి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. తర్వాత ఆఫీసర్లు అందరూ వచ్చి మొండెం ఇంకా ఏవైనా క్లూస్ దొరుకుతాయేమో అని వెతుకుతారు. తర్వాత కొద్దిసేపటికి వీళ్ళకి చేప ఆకారంలో ఉన్న బంగారు డాలర్ కనిపిస్తుంది. దాని మీద రక్తం మరకలన్నీ ఉంటాయి. దాని పక్కనే దారం లాంటి ఒక కమ్మి కూడా ఉంటుంది. దాని మీద రక్తము ఇంకా వెంట్రుకలు ఉంటాయి. దాని పక్కనే ఒక బండి వెళ్లిన టైర్ గుర్తులు కూడా ఉంటాయి. ఇక వీళ్ళ ఆ క్లూస్ అన్ని కలెక్ట్ చేసిన తర్వాత ఎవరి పాటికి వాళ్ళు వెళ్లిపోతారు. ఇక ఆ తలను పెట్టడానికి ఒక డబ్బా తీసుకుని రమ్మని కాళీకి చెప్తే అతను ఒక మిక్చర్ డబ్బా తీసుకుని వస్తాడు. ఎందుకంటే ఆ ఊర్లో అది దొరికేదే ఎక్కువ కాబట్టి. ఇక ఆ తలని డబ్బాలో పెట్టడానికి అందరూ భయపడుతూ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉంటే కాళేయ కాళీతో చెప్పి తలను డబ్బాలో పెట్టించి పోస్ట్ మార్టం చేపించడానికి హాస్పిటల్కి తీసుకువెళ్తే డాక్టర్ మొండెం లేకుండా తెచ్చి పోస్ట్ మార్టం చేయమంటే ఎలా చేస్తారని వాళ్ళకి చెప్పి మొండెన్ని తీసుకురమ్మంటాడు. ఆ టైంలో తంగముడి ఎలా చేయిపోయి ఉంటాడు డాక్టర్ అని అడిగితే డాక్టర్ నీకు తల పనిచేస్తుందా లేదా, క్లియర్ గా తల నరికినట్టు కనిపిస్తోంది కదా, ఇంకా ఏమిటని వాళ్ళని నరిచి పంపించేస్తాడు. తర్వాత వీళ్ళ ఆ తలని తీసుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చేస్తారు. మరుసటి రోజు కాళేయ అమ్మ కొత్తగా ఒక ఆవుని దూడిని కొనుంటుంది. కానీ ఆ విషయం కాళేయ భార్యకు నచ్చదు. ఎందుకంటే పాలు పితకడం, పేడెత్తడం ఇలాంటి చాకరీలు చేయడం ఆ అమ్మాయికి ఏ మాత్రం ఇష్టం లేదు. దాంతో తను ఆ విషయాన్ని స్నానం చేస్తున్న తన భర్తతో చెప్తుంది. అప్పుడు అతను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి ఏమ్మా నువ్వు ఇంట్లో గొడవలు పడకుండా ఉండలేవా, ఆవుని ఎందుకు కొన్నావని అడిగితే ఆమె ఇంత పెద్ద మేకల మంద పెట్టుకుని పాల కోసం నేను రోజు క్యూలో నిలబడాలా, అందుకోసమే ఒక ఆవును కొన్నాను, అయినా నీ భార్య మీద దీనికి సేవలు చేయనవసరం లేదులే, ఒక పని మనిషిని పెడతాను అంటుంది. ఇక ఎంత చెప్పినా వాళ్ళమ్మ వినే పరిస్థితిలో ఉండకపోవడంతో చేసేదేమీ లేక కాళేయన్ బయలుదేరి పోలీస్ స్టేషన్ కు వెళ్లిపోతాడు. తర్వాత వీళ్ళు ఆ దొరికిన తల ఫోటోని జిరాక్స్ చేసుకుని చుట్టుపక్కల మొత్తం వెతుకుతారు. కానీ ఎవరికీ అతను తెలుసుండడు. ఆ టైంలో ఒక టీ షాప్ దగ్గర ఒక పెద్ద ఆయన్ని అడిగితే ఆయనకి తెలిసి కూడా తెలియదని చెప్తాడు. దాన్ని గమనించిన ఎస్ఐ అతనికి ఒక టీ కొనిచ్చి మాకు తన గురించి ఏ విషయాలు తెలియదు, మీకు ఏం తెలిసినా కొద్దిగా చెప్తే మాకు చాలా హెల్ప్ అవుతుందని మర్యాద పూర్వకంగా అడిగేసరికి ఆయన ఆ తల ఫోటో చూసి ఇతని పేరు ముత్తు, నేను ఇతన్ని 3 సంవత్సరాల కింద కలిశాను, అది 2014వ సంవత్సరం, అలాగే నన్ను తప్పుగా అనుకోవద్దు, నా భార్య చనిపోయి 20 సంవత్సరాలయ్యింది, కాబట్టి తను గుర్తొచ్చినప్పుడు డబ్బులు పెట్టి అమ్మాయి దగ్గరకు వెళ్తుంటాను, అలా ఒకరోజు మా ఊరి జాతరలో నేను ముత్తును కలిశానంటాడు. ఇక ముత్తు కన్మణి డ్యాన్స్ ట్రూప్ కి డ్రైవర్ కమ్ బాడీ గార్డ్ గా పనిచేస్తుంటాడు. ఆ టైంలో ఈ ముసలాయన అమ్మాయిలు బట్టలు మార్చుకోవడం చూడటానికి వెళ్ళినప్పుడు ముత్తు అతన్ని పక్కకి పిలుచుకుని వస్తాడు. అప్పుడు ఈ ముసలాయన ఈ ఊరికే నేను పెద్దని, నాకు ఒక అమ్మాయి కావాలనేసరికి ముత్తు అయితే మీరు వెళ్లి ఒక ప్యాకెట్ తెచ్చుకొని 3 పాటల తర్వాత రండి పంపిస్తానని వాళ్ళని పంపించేసిన తర్వాత వీళ్ళు ప్యాకెట్ తెచ్చుకుని ఉంటారు. కానీ ఆ టైంలో పక్కూరు కుర్రాళ్ళు మేము కూడా డాన్స్ చూడడానికి వస్తామంటే ఈ ఊరు కుర్రాళ్ళు ఒప్పుకోకుండా ఉండేసరికి 2 ఊర్లలోని వాళ్ళు గొడవ పడుతుంటారు. ఆ గొడవ పెద్దదవడంతో డాన్స్ ట్రూప్ ని నిలిపేసి పంపించేస్తుంటారు. తర్వాత ఈ ముసలాయన ముత్తుని ఎప్పుడు చూస్తున్నాడు. ఆ విషయం పోలీసులకు చెప్పాక వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోతారు. తర్వాత ఒకరోజు కాళేయన్ తన భార్యను పిలుచుకొని హోటల్కి వెళ్లి భోజనం చేసి బిల్లు కడదామనుకున్నప్పుడు అతని భార్య పర్సులో ఉన్న ముత్తు ఫోటోని హోటల్ అతనికి చూపించి మీరెప్పుడైనా ఇతన్ని చూసారా అని అడిగితే ఆయన నాకు బాగా తెలుసు, ఈయన మా బాస్ అంటాడు. 2013లో ముత్తు ఇదే ప్లేస్ లో ఉన్న హోటల్కి వెళ్ళుంటాడు. ఆ టైంలో ఈ ముసలాయన సర్వర్ గా వర్క్ చేస్తుంటాడు. ఆ హోటల్ యజమాని చాలా కోపిస్తోడు. అలాగే ఈ ముసలాయనికి ఎక్కువ పని చెప్పడమే కాకుండా అనవసరంగా తిడుతుండేవాడు. అదంతా గమనించిన ముత్తు భోజనం తిన్న తర్వాత హోటల్ యజమాని దగ్గరకు వెళ్లి ఈ హోటల్ పెట్టడానికి ఎంత ఖర్చు అయిందని అడిగితే ఆయన 1.5 లక్షల దాకా ఖర్చు అయిందని చెప్తాడు. అప్పుడు ముత్తు తన ట్రక్కు దగ్గరకు వెళ్లి అందులో నుంచి 10 లక్షల డబ్బులు తెచ్చి ఈ డబ్బులు నువ్వు తీసుకుని వెంటనే వెళ్ళిపో, ఈ చుట్టుపక్కల నువ్వు ఎక్కడా హోటల్ పెట్టకూడదు, నేను 10 హత్యలు చేశాను, నువ్వు కావాలంటే ఈ డబ్బులు తీసుకో, లేదంటే నా డబ్బులు తీసుకొని నేను వెళ్ళిపోతానంటాడు. అప్పుడు హోటల్ యజమాని కొద్దిసేపు ఆలోచించి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత ముత్తు ఈ సర్వర్ని యజమాని కుర్చీలో కూర్చోబెట్టి అతన్ని ఆ హోటల్ కి యజమానిని చేసి తన దారిని తాను వెళ్లిపోయి ఉంటాడు. ఆ విషయాలు విన్నాక కాళేయన్ బయటికి వచ్చేస్తాడు. లోపలున్న ముసలాయనికి ముత్తు చేసిన విషయాలు మళ్లీ గుర్తొచ్చి బయటనున్న కాళేయన్ దగ్గరకు వచ్చి
నేను ఆ దేవుడిని ఎప్పటికీ చూసుకోలేను, మీ దగ్గర ఉన్న ఫోటో ఇస్తే నేను ఫ్రేమ్ కట్టించి పూజించుకుంటాననేసరికి వాళ్ళు ఆ ఫోటోని ఇచ్చి వెళ్లిపోతారు. తర్వాత కాలేయన్ ఈ విషయాలన్నీ ఎస్ఐకి చెప్తాడు. అది విన్న తర్వాత ముత్తుకు అసలు ఇంత డబ్బులు ఎక్కడిదనేది వీళ్ళకేం అర్థం కాదు. తర్వాత వీళ్ళు ముత్తు కోసం కనమనే డ్యాన్స్ ట్రూప్ని వెతుక్కుంటూ వెళ్తారు. కానీ వాళ్ళు ఆ ట్రూప్ ని నిలిపేస్తుంటారు. తర్వాత వీళ్ళు మేనేజర్ ఇల్లు కనుక్కొని అతన్ని ఎందుకు ట్రూప్ ని నిలిపేశారు, ముత్తు గురించి మీకేం తెలుసని అడిగితే ఆ ట్రూప్ 2012లో ఒక జాతరలో డాన్స్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక పిల్లోడు అమ్మాయిలు బట్టలు మార్చుకుంటుంటే చూస్తున్నాడని మేనేజర్ అతన్ని అరిచి పంపించేస్తుంటాడు. కానీ ఆ పిల్లాడు వాళ్ళ గ్యాంగ్ ని పిలుచుకొని వచ్చి మేం చూడడానికే కదా పిలుచుకొని వచ్చారు, చూస్తే తప్పేమని అనవసరంగా గొడవేసుకుంటాడు. ఆ టైంలో ముత్తు వచ్చి గొడవనాపి మీరు డబ్బులు ఇచ్చింది వాళ్ళ డాన్స్ ని చూడడానికి, అంతేకాని వాళ్ళ బట్టలు మార్చుకుంటే చూడడానికి కాదని వాళ్ళని కొద్దిగా అరిచి వార్నింగ్ ఇచ్చి పంపించేస్తాడు. ముత్తు అలా గొడవ పెద్దది కానివ్వకుండా ముగించేయడం వల్ల ఆ అమ్మాయిలకి సెక్యూరిటీ ఉంటుందని ముత్తుని డాన్స్ ట్రూప్ లో జాయిన్ చేసుకుని ఉంటారు. ఇక ముత్తు వాళ్ళ దగ్గర 1 సంవత్సరం పనిచేసి తర్వాత వెళ్లిపోయి ఉంటాడు. అతను వెళ్లిపోయిన తర్వాత వాళ్ళ గ్రూప్ లో మెయిన్ అయిన మీనా కూడా డాన్స్ ని నిలిపేయడంతో వాళ్ళ ట్రూప్ పెద్దగా రన్ అవ్వక పూర్తిగా మూసేసుంటారు. ఆ మాటలన్నీ ఎస్ఐకి చెప్పాక ఎస్ఐ ఒకప్పుడు ముత్తు ఇంకా మిగిలిన డాన్స్ ట్రూప్ వాళ్ళు స్టే చేసిన రూమ్ లోకి వెళ్లి అక్కడున్న వస్తువులన్నీ చెక్ చేస్తాడు. అందులో మీనా, చిట్టి ఇద్దరు ఫోటోలు ఉంటాయి. అలాగే 2005లో ముత్తు ఒక ఏనుగుపై ఉన్న ఫోటో కనిపిస్తుంది. మీనా ఈ డాన్స్ ట్రూప్ తో కాంటాక్ట్ లో ఉండదు. ఇక చిట్టి తన ఊరిలోనే టైలర్ షాప్ నడుపుకుంటూ ఉంటుంది. ఆ విషయాలన్నీ మేనేజర్ నుంచి కనుక్కున్నాక ఎస్ఐ చిట్టి నెంబర్ తీసుకుని బయటకు వచ్చాక ముత్తు కూర్చున్న ఏనుగు ఫోటోను చూసినప్పుడు ఆ ఏనుగు కేరళలోదని అతనికి అర్థమవుతుంది. ఇప్పుడు ఆ ఏనుగు ఎక్కడుందో తెలుసుకోవడానికి తెలిసిన వేరొకతనికి ఫోన్ చేస్తే అతను ఒక అడ్రస్ చెప్తాడు. తర్వాత వీళ్ళిద్దరూ రిటర్న్ పోలీస్ స్టేషన్ కి వెళ్లిపోతారు. ఇక కేరళకు వెళ్లడానికి కాలేయాన్ని రమ్మంటే అతను సార్ రేపు వారం మేకలకి ఇంజక్షన్లు వేయించాలి, అక్కడికి వెళ్ళొచ్చేదానికి టైం సరిపోదేమో అనేసరికి ఎస్ఐ ఏంది ఎప్పుడు చూసిన మేకలు అంటుంటావని కొద్దిగా విసుక్కొని తర్వాత పక్కనే ఉన్న తంగముడిని తనతో పాటు వెళ్లడానికి ఒప్పిస్తాడు. మరోవైపు ఒకతను కాలేయన్ వెళ్లినా అదే హోటల్కి వెళ్లి భోజనం తిన్న తర్వాత అక్కడున్న ముత్తు ఫోటోను చూసి వీడి ఫోటో ఏంటి ఇక్కడ పెట్టారంటాడు. ఆ మాటకి హోటల్ యజమాని మా బాస్ మీకెలా తెలిసిన అడిగితే ఇతన్ని ఎలా మర్చిపోగలను, నా అంగట్లో ఇతను ఒక పని చేశాడంటాడు. 1997లో ముత్తు ఒక వాచ్ మెకానిక్ షాప్ లో వర్క్ చేస్తుండేవాడు. ఒకరోజు అక్కడికి ఒకతను టెన్షన్ గా వచ్చి రోలెక్స్ వాచ్ ని ముత్తు చేతికిచ్చి దీన్ని సర్వీస్ చేయంటాడు. ముత్తు అది చూసి దీంట్లో ఏం ప్రాబ్లం రాదే, ఇంతటికి ఏం సమస్య ఈ వాచ్ లో అని అడిగినప్పుడు అతను ఈ వాచ్ లో నువ్వేం చేయగలవో అది చెయ్యి, నేను మళ్ళీ వస్తానని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలాగే అతను ఆ షాప్ లో ఒక బ్యాగును పెట్టేసి వెళ్లిపోయి ఉంటాడు. ముత్తు ఆ బ్యాగును గమనించి దాన్ని ఓపెన్ చేస్తే అందులో గోల్డ్ బిస్కెట్లుంటాయి. వాచ్ ఇచ్చిన అతను 1 నెల తర్వాత మళ్లీ వచ్చి వాచ్ రిపేర్ అయ్యిందా అంటే ముత్తు అయ్యిందని అతని చేతికిస్తాడు. అతను అలాగే ఇక్కడ ఒక బ్యాగ్ నేను మర్చిపోయాను, నువ్వు ఏమన్నా చూసావా అంటే ముత్తు ఆ గోల్డ్ బిస్కెట్ బ్యాగ్ ని అతని చేతికిస్తాడు. అప్పుడు అతను ఇందులో ఏముందో నువ్వు చూసావా, ఏదన్నా తీసావా అని అడిగితే ముత్తు చూశాను కానీ ఏమీ తీయలేదు, మీరు టెన్షన్ లో మర్చిపోయి వెళ్లారు కాబట్టి మళ్లీ వస్తారని తెలుసు అంటాడు. అప్పుడు షాప్ ఓనర్ ఇంతటికీ ఆ బ్యాగ్ లో ఏముందని అడిగితే అతను బ్యాగ్ లో ఉన్న గోల్డ్ బిస్కెట్లు చూపిస్తాడు. అది చూడగానే షాప్ ఓనర్ షాక్ అయ్యి ముత్తుని నువ్వు 1 నెల నుంచి ఈ బ్యాగ్ గురించి నాకెందుకు చెప్పలేదు, పోలీసులు వచ్చుంటే నన్ను నా కుటుంబాన్ని తీసుకువెళ్లి జైల్లో వేసుంటారు, నువ్వు ఈ రోజు నుంచి ఇక్కడ పని చేయొద్దు వెళ్ళిపో అని అరుస్తాడు. ఇక పరాయి వాళ్ళ వస్తువులు మనకు అవసరం లేదు, అలాగే వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉండి ఇలా చేశారో అని అర్థం చేసుకునే ముత్తు స్వభావాన్ని ఆ వాచ్ అతను అర్థం చేసుకుని తనతో పాటు ముంబైకి రమ్మని పిలుచుకుని వెళ్లిపోతాడు. ఈ విషయాలన్నీ అతను హోటల్ అతనికి చెప్పి ముత్తును పోగొట్టుకున్నందుకు చాలా బాధపడుతుంటాడు. ఎందుకంటే అతనిలా పనిచేసే అతను గత 15 సంవత్సరాలుగా ఇతనికి దొరకలేదని. మరోవైపు ఎస్ఐ ఇంకా తంగముడి ఇద్దరు కేరళలో ఆ ఏనుగు ఉన్న అడ్రస్ కు వెళ్తారు. ఆ ఏనుగు ఒక ఆర్ఫనైజ్ లో ఉంటుంది. వీళ్ళు ముత్తు ఫోటో చూపించి ఇతని గురించి మీకేమన్నా తెలుసా అంటే తెలుసు, ఈ ఏనుగుకి అతనంటే బాగా ఇష్టమని చెప్తాడు. అలాగే లాస్ట్ టైం 1 సంవత్సరం ముందు ఇక్కడికి వచ్చాడని చెప్తాడు. దాంతో ఎస్ఐ ఇంతటికీ ఈ ఏనుగు ఇక్కడికెలా వచ్చిందంటే అది లోపల ఉన్న వాళ్ళని కనుక్కోమని చెప్పేసరికి వీళ్ళు లోపలికి వెళ్తారు. ఆ ఏనుగుని 2009లో కొచ్చిలోని ఉత్తమ్ దాస్ మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళు ఈ ఆర్ఫనేజ్ కి డొనేట్ చేస్తుంటారు. వీళ్ళు ఆ అడ్రస్ ని కనుక్కొని కొచ్చికి వెళ్లి అక్కడ ఉన్న లోకల్ పోలీస్ స్టేషన్ లో దాని గురించి డీటెయిల్స్ కావాలంటే అక్కడున్న వాళ్ళు వీళ్ళకి ఒక కానిస్టేబుల్ నుంచి ఇతనికి ఆ చుట్టుపక్కల ప్లేస్లంతా బాగా తెలుసని పంపిస్తాడు. తర్వాత వీళ్ళు బయటకు వచ్చాక ఇక్కడ ఇంకా కొన్ని రోజులు ఉండాల్సి వస్తుంది ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు లోపల నుంచి ఒక కానిస్టేబుల్ వచ్చి వీళ్ళు ఉండటానికి ఒక ఇంటి అడ్రస్ ఇచ్చి తర్వాత మాట్లాడదామని చెప్తాడు. తర్వాత వీళ్ళు ఆ ఇంటికి వెళ్లి స్టే చేస్తారు.
మరోవైపు కాళయ్యన్ అమ్మ పేడ తోస్తుంటే కాళీ ఆమె దగ్గరకు వెళ్లి పేడ తోయటం వదినకి చెప్పొచ్చు కదా అమ్మా అంటాడు. దానికి ఆమె మీ వదినికి చెప్తే ఆమె కాఫీలో విషం పెట్టి చంపేస్తుంది అంటుంది. కానీ ఆ మాటలు పక్కనే ఉన్న కాళయ్యన్ భార్య వింటుంది. దాంతో ఆమె కోపం వచ్చి కాఫీ తెచ్చి పక్కన పెట్టేసి వెళ్లిపోతుంది. ఆ రోజు రాత్రి కాళయ్యన్ డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్ళాక మీ కుటుంబంలోని వాళ్ళకి విషం పెట్టే అలవాటు ఉందేమో, మాకంతా లేదు, మీ బాబాయిని కూడా ఇలాగే విషం పెట్టి చంపేశారు కదా మీ బంధువులందరూ, ఆ మాట మీ అమ్మే చెప్పింది, మాకు ఇలాగంతా విషం పెట్టడం చేత కాదని గొడవ వేసుకుని పనుకునేస్తుంది. ఆ విధంగా కాళయ్యన్ తల్లికి భార్యకి మధ్యన నలిగిపోతుంటాడు. ఆ మరుసటి రోజు అతను మళ్లీ ముత్తు గురించి అందరినీ అడుగుతూ వెళ్తున్నప్పుడు ఒకేమా అతను నాకు తెలుసు చాలా మంచివాడని చెప్తుంది. 2012లో ముత్తు ఒక ట్రక్ తీసుకుని దాని నిండా సామాన్లు వేసుకుని ఊరూరా తిరిగి మేక ఎరువును కొంటూ దానికి డబ్బులు ఇంకా వస్తువులు ఇస్తుండేవాడు. వాళ్ళలో కొందరు ఇంతటికి ఈ ఎరువును తీసుకువెళ్లి నువ్వేం చేస్తావంటే, బాగా డబ్బులు ఉండేవాళ్ళు వాళ్ళ పెరట్లో చెట్లు పెంచుకుంటూ ఉంటారు, వాళ్ళు కొనుక్కుంటారని చెప్తాడు. ఇక ముత్తు మేక ఎరువుకి మూటకి 500 రూపాయలు ఇస్తుండేవాడు. నిజానికి ఆ డబ్బులు కొద్దిగా ఎక్కువే. తర్వాత ఎరువు మొత్తం తీసుకువెళ్లి రోడ్డు పక్కన పడేసేవాడు. అతను ఎందుకు ఎరువుకుంటున్నాడో, ఎందుకు అలా పడేస్తున్నాడనే విషయాలు వీళ్ళకేవీ అర్థమయ్యేవి కాదు. ముత్తు అందరితో బాగా మాట్లాడుతూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండేసరికి వాళ్ళందరూ అతను ఏం చేస్తున్నాడనేది పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. ఇక మెయిన్ స్టోరీలోకి పోతే ఎస్ఐ తంగమూడి ఇద్దరు బయలుదేరి మెమోరియల్ ట్రస్ట్ కు వెళ్తారు. అక్కడ ఉన్న మేనేజర్ తో మాట్లాడినప్పుడు ఇతను రాకముందు ముత్తు అక్కడే మేనేజర్ గా పనిచేసేవాడని చెప్తాడు. ఈ మేనేజర్ చూపించిన ఫోటోలో ముత్తు పక్కన ముత్తుని ముంబైకి తీసుకువెళ్లిన అతను కూడా ఉంటాడు. అతని పేరు శివన్న. శివన్న నాన్నే ఈ ట్రస్ట్ ని ఏర్పాటు చేసుంటాడు. తర్వాత శివన్నే ఈ ట్రస్ట్ ని మెయింటైన్ చేసి ఆ తర్వాత జెస్సీ, బెన్నీ అనే ఇద్దరికి ఆ ట్రస్ట్ బాధ్యతలు అప్పగించి వెళ్లిపోయి ఉంటాడు. ఇక బెన్నీ అక్కడున్న లోకల్ ఎమ్మెల్యే. జెస్సీ ఒక కాలేజీలో ప్రిన్సిపల్ గా వర్క్ చేస్తుంటుంది. అలాగే వీళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. ఆ విషయాలన్నీ ఎస్ఐ కనుక్కున్నాక వీళ్ళిద్దరూ బయలుదేరి బయటకు వచ్చేస్తారు. అదే టైంలో వీళ్ళతో పాటు వచ్చిన కానిస్టేబుల్ ఈ ట్రస్ట్ లో ఒక పెద్ద గొడవ జరిగిన తర్వాత శివన్న మళ్ళీ ఎప్పుడూ కనిపించలేదని చెప్తాడు. ఒకసారి ముత్తు 2011లో రోడ్డు మీద ఉంటే కొంతమంది పిల్లలు కత్తి చూపించి బండిలో ఉన్న చిల్లర డబ్బును లాక్కుంటారు. అది మొత్తంగా 10,000 రూపాయలుంటుంది. అది ముత్తుకి చాలా తక్కువ అమౌంటే, కానీ వాళ్ళు ఇంత డబ్బులు ఎక్కడిది నీకు ఏమనే లెక్కలో షాక్ లో ఉంటారు. అప్పుడు ముత్తు వాళ్ళ బిహేవియర్, వాళ్ళ అవతారాలు చూసి వాళ్ళకి నిజంగానే డబ్బులు అవసరమేమో అని ఇంకొంచెం డబ్బులు వాళ్ళ మీదకి విసిరేసుంటాడు. ఇక మళ్ళీ మెయిన్ స్టోరీలోకి వెళ్తే ఎస్ఐ తంగముడి ఇద్దరు మళ్ళీ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆ ట్రస్ట్ గురించి ఇంకా ముత్తు గురించి కొన్ని డీటెయిల్స్ తీసుకుని రూమ్ లోకి వెళ్లి ఒక్కొక్క దాన్ని పేపర్ మీద రాసుకొని చెక్ చేసినప్పుడు ముత్తు 1997లో ఫస్ట్ వాచ్ మెకానిక్ గా పనిచేస్తుంటాడు. 2005లో ఏనుగును చూసుకుంటూ ఉండేవాడు. 2006లో ఈ మెమోరియల్ ట్రస్ట్ లో మేనేజర్ గా వర్క్ చేశాడు. 2012లో ఎరువులు అమ్ముతూ ఉండేవాడు. ఫైనల్ గా 2013లో కన్మణి డ్యాన్స్ ట్రూప్ లో బాడీ గార్డ్ గా వర్క్ చేస్తుంటాడు. అలాగే ముత్తుకి కార్టాన్ అనే ఒక విచిత్రమైన పేరుంటుంది. ఈ విషయాలన్నిటి గురించి ఎస్ఐ ఇంకా తంగముడి ఇద్దరు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. మరోవైపు కాళయ్యన్ చిట్టికి ఫోన్ చేసి ముత్తు గురించి డీటెయిల్స్ కనుక్కోవాలంటే ఆ అమ్మాయి ఒక అడ్రస్ కి రమ్మని చెప్తుంది. తర్వాత కాళయ్యన్ చిట్టి దగ్గరకు వెళ్లి ముత్తు గురించి డీటెయిల్స్ అడిగితే ముత్తు 2012లో వాళ్ళ ట్రూప్ లో జాయిన్ అయ్యాడని, అతను చాలా మంచివాడని, కాకపోతే అతని గతం గురించి ఇంకా అతను ఏం పని చేస్తున్నాడు అనే విషయం గురించి ఎవరూ అడగకూడదని అతను జాయిన్ అయ్యే ముందే చెప్పాడని, అలాగే ముత్తు ఎక్కడి నుంచి వచ్చాడు, తర్వాత ఎక్కడికి వెళ్లాడనే విషయాలు తనకు తెలియదని చెప్తుంది. అలాగే మీనా కూడా ముత్తు వెళ్లిపోయాక ఎక్కడికి వెళ్ళిందో తెలియదని చెప్తుంది. అప్పుడు కాళయ్యన్ ఇంతటికి ముత్తు మీ ట్రూప్ లో ఎలా జాయిన్ అయ్యాడని అడిగితే దానికి చిట్టి తన గతం గురించి చెప్తుంది. చిట్టి ఇంకా మీనా ఇద్దరు డాన్స్ ప్రోగ్రామ్ కి వెళ్లడానికి బస్సు కోసం వెయిట్ చేస్తుంటే బస్సు మాత్రం రాదు, టైం ఏమో అయిపోతుంటుంది. అదే టైంలో ముత్తు మేక ఎరువులు కొంటామని మైక్ లో అరుస్తూ తిరుగుతూ రోడ్డు పక్కన ఉన్న వీళ్ళిద్దరి దగ్గరకు వచ్చి ఎవరు మీరు, ఎక్కడికి వెళ్లాలని కనుక్కొని సరేలే మిమ్మల్ని దించేస్తాను రండిని ఎక్కించుకొని వాళ్ళని జాతరలోని డాన్స్ ప్రోగ్రామ్ దగ్గర దింపేస్తాడు. ఇక ఆ అమ్మాయిలు రెడీ అవుతున్నప్పుడు ఒక పిల్లవాడు చూశాడని మేనేజర్ అతన్ని అరిచేసరికి ఆ పిల్లాడు వాళ్ళ బ్యాచ్ మొత్తం గొడవకి పిలుచుకుని వస్తాడు. ఇక ఆ టైంలోనే ముత్తు వెళ్లి గొడవ నాపి పంపించేస్తుంటాడు. తర్వాత ప్రోగ్రామ్ అంతా అయిపోయాక డాన్స్ ప్రోగ్రామ్ వాళ్ళు రిటర్న్ ఇంటికి వెళ్దాం అనుకున్నప్పుడు డ్రైవర్ తాగేసి పడిపోయి ఉంటాడు. ఆ విషయం ట్రూప్ లో వాళ్ళందరికీ కోపం వస్తుంటుంది, ఎందుకంటే ఈ మేనేజర్ సరిగ్గా పట్టించుకోవడం లేదని. ఇక ఆ టైంలోనే మీనాకి ఒక ఐడియా వచ్చి ముత్తు మాటలు ప్రవర్తన మంచిగా అనిపించి అతన్ని వాళ్ళ డాన్స్ ట్రూప్ లో డ్రైవర్ గా పనిచేస్తావా అని అడుగుతుంది. అదే టైంలో మేనేజర్ కూడా అమ్మాయిలకు సేఫ్టీగా ఉంటాడని అతను కూడా వెళ్లి అడుగుతాడు. అప్పుడు ముత్తు వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుని సరే చేరుతాను, మిమ్మల్ని ప్రోగ్రాం దగ్గరకు తీసుకుని వెళ్లడం తీసుకురావడం చేస్తాను,
మధ్యలో నేను ఎక్కడికి వెళ్తాను, ఏం చేస్తానని ఎవరు అడగకూడదు, అలాగే నా గతం గురించి కూడా ఎవరు అడగకూడదు, అలాగే నాకు ఒక రూమ్ కావాలి, మీరు జీతం ఎంత ఇచ్చినా పర్లేదంటాడు. దానికి వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు. ఆ మరుసటి రోజు ముత్తు డాన్స్ ట్రూప్ దగ్గరకు వెళ్తాడు. ఇక వాళ్ళు అతనికి రూమ్ ఇస్తామని మాటిచ్చుంటారు, కానీ ఇవ్వడానికి రూమ్ మాత్రం ఉండదు. కేవలం అక్కడ ఒక్క రూమ్ మాత్రమే ఉంటుంది. దాంట్లోనే అమ్మాయిలు బట్టలు మార్చుకుంటూ వాళ్ళ వస్తువులు పెట్టుకుంటూ ఉంటారు. ఇక దాంట్లోనే అతన్ని ఉండమంటే అతను వీళ్ళ ఇబ్బందినంతా గమనించి బయట ఒక మంచం వేసుకుని నేను ఇక్కడే ఉంటానులే పర్లేదు, కాకపోతే ఒక కబోర్డ్ మాత్రం రెడీ చేయండి అని చెప్తాడు. ఫస్ట్ లో ముత్తు కొంచెం విచిత్రంగా ఉన్నా పోను పోను వాళ్ళందరిలో బాగా కలిసిపోయి ఉంటాడు. ముత్తు వాళ్ళతో పాటు షాపింగ్లు కూడా చేస్తుండేవాడని చెప్తుండగానే చిట్టి ఇంటికి వెళ్లాల్సిన బస్సు వచ్చేసరికి ఆ అమ్మాయి నాకు టైం అవుతోంది, నేను వెళ్తానని వెళ్లిపోతుంది. మరోవైపు ముత్తు గురించి కొంతమంది వెతుక్కుంటూ వచ్చారనే విషయం ఎమ్మెల్యే బెన్నీకి తెలుస్తుంది. బెన్నీ ముత్తుని ఫస్ట్ టైం ఒక అడవిలో కలిసుంటాడు. కట్టెలు ఎత్తడానికి ఉపయోగించే ఏనుగు అదుపు తప్పి జనాలందరినీ భయపెడుతుంటే మత్తు ఇంజెక్షన్ తో దాన్ని కంట్రోల్ చేద్దామనుకుంటారు. కానీ ముత్తు దాని దగ్గరకు వెళ్లి నార్మల్ గా మాట్లాడి ఒక చిన్న కుక్క పిల్లని ఎలా కంట్రోల్ చేస్తామో ఆ విధంగా కంట్రోల్ చేసుంటాడు. ఆ మరుసటి రోజు కాలేయన్ మళ్లీ చిట్టి దగ్గరకు వెళ్లి ముత్తు గురించి విషయాలు అడిగితే ముత్తు తొందరగానే వాళ్ళ ట్రూప్ లోని మనిషిగా బాగా కలిసిపోయి ఉంటాడు. ఆ టైంలో మీనా ముత్తుని లవ్ చేస్తుంటుంది. అలాగే ముత్తు వీళ్ళు తిరుగుతున్న ప్లేసుల్లో పెద్ద పెద్ద రౌడీలు గుండాలు ఎవరని కనుక్కుంటూ ఉండేవాడు. అలా ఒకరోజు ఐస్ క్రీమ్ అతనితో మాట్లాడుతున్నప్పుడు పక్కన కొంతమంది పిల్లలు వచ్చేసరికి వాళ్ళందరికీ ఐస్ క్రీమ్ తీసిచ్చి దానికి డబ్బులు ముత్తూనే ఇస్తాడు. అదే టైంలో మరో పక్కన మీనా చిట్టి ఇద్దరు బట్టలు కుట్టించుకుంటూ ఉంటే ఈ ఐస్ క్రీమ్ అతను అక్కడికి వెళ్లి బట్టలు కుట్టే ఆమెని ఈ ఊర్లో పెద్ద రౌడీ ఉన్నాడు కదా అతని కొడుకు పేరు ఏమని అడిగితే ఆమె ఆరుముగం అని చెప్తుంది. అప్పుడు ఐస్ క్రీమ్ అతను మీనాతో చిట్టితో అతనికి కొద్దిగా ఆ పేరు చెప్పండమ్మా, నాకు ఆ కుర్రాడు డబ్బులు కూడా ఇచ్చాడని చెప్పేసి వెళ్లిపోతాడు. ఆ విషయాలన్నీ వినగానే చిట్టి మీనా చాలా భయపడిపోతుంటారు. మీనా ఎక్కువ భయపడిపోతూ ఉంటుంది, ఎందుకంటే ముత్తుని ప్రేమిస్తుంటుంది కాబట్టి. తర్వాత వీళ్ళు ముగ్గురు ట్రక్ లో వెళ్తున్నప్పుడు మీనా ఎందుకలా రౌడీల గురించి అడుగుతున్నావంటే ముత్తు మీకు ముందుగానే చెప్పాను కదా నా విషయాల గురించి ఏవి అడగకూడదని, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారని కసురుకుంటాడు. ఆ మాటకి మీనా చాలా ఫీల్ అయిపోతుంది. మరుసటి రోజు తను ఒక్కటే వాళ్ళమ్మకు బాగలేదంటే ఊరికి నడుచుకుంటూ వెళ్తుంటుంది. అందరికీ చెప్పింటుంది కానీ ముత్తుకు మాత్రం చెప్పుండదు. తర్వాత ముత్తు వచ్చి మీనా గురించి చిట్టిని మిగిలిన వాళ్ళని అడిగి కనుక్కొని మీనా దారిలో నడుచుకుంటూ వెళ్తుంటే నాతో రా మనం బండిలో వెళ్తూ మాట్లాడుకుందామని బండి ఎక్కించుకుని నా గురించి నా అన్ని విషయాలు చెప్తాను, కాకపోతే టైం వచ్చినప్పుడు అప్పటిదాకా నన్నేం అడగొద్దని కొద్దిగా బుజ్జగించినట్టు మాట్లాడి మీనాని వాళ్ళ ఇంటికి పిలుచుకొని పోతాడు. మీనా అమ్మ ఒక సంగీత విద్వాంసురాలు. ఆమె ఎన్నో గుళ్ళల్లో జాతరలో పాటలు కూడా పాడి ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఆమె చాలా డబ్బులు సంపాదించుంటుంది. ఆ చుట్టుపక్కల భూములన్నీ కూడా వాళ్ళవే, కానీ చాలా మంది దౌర్జన్యంగా అవన్నీ లాక్కునేసుంటారు. దాంతో ఆమె పాటలు పాడటం నిలిపేసుంటుంది. అవన్నీ విన్నాక ముత్తు మీరు మళ్లీ పాటలు పాడండి, మీకు మంచి గొంతు ఉందని ఆమెతో కూడా చాలా బాగా మాట్లాడతాడు. దాంతో ఆమెకి ముత్తు కూడా బాగా నచ్చుతాడు. తర్వాత మీనా ముత్తు రిటర్న్ వస్తున్నప్పుడు ముత్తు మీనాతో నీకు మైండ్ పనిచేస్తుందా, నువ్వెందుకు ఇంకా పెళ్లి చేసుకోవాలేదంటాడు. ఆ మాటకు మీనా షాక్ అయిపోతుంది. తర్వాత కొద్దిగా తేరుకొని నేను ఊరూరు తిరిగి డాన్స్ చేసేదాన్ని, నన్నెవరు పెళ్లి చేసుకుంటారు, ఒకవేళ చేసుకున్నా కూడా వాడితో వెళ్ళావా వీడితో వెళ్ళావా అని చేసుకున్న వాడిని టెన్షన్ పెట్టేదానికంటే ఇలా ఉండటమే మంచిదంటుంది. అలా మాట్లాడుకుంటూ వీళ్ళింటికి వెళ్ళిపోతారు. ఇక మీనా రోజు రోజుకి ముత్తుని ఎక్కువగా ప్రేమించేస్తుంటుంది. ఆ విషయం చిట్టి గమనించి అతని గురించి మనకు ఏమీ తెలియదు, నువ్వు గమ్మునుండన్నా కూడా మీనా వినే పరిస్థితిలో ఉండదు. ఆ తర్వాత ఒకరోజు జాతరలో డాన్స్ ప్రోగ్రామ్ కి వెళ్ళినప్పుడు 2 హత్యలు జరుగుంటాయి. ఆ తర్వాత కొన్ని రోజులకే ముత్తు వెళ్లిపోయి ఉంటాడు. తర్వాత కొన్ని రోజులకి మీనా కూడా వెళ్లిపోయేసరికి ఆ డాన్స్ ట్రూప్ ని మూసేసుంటారు. ఈ విషయాలన్నీ చిట్టి కాలేయన్తో చెప్తుంది. తర్వాత కాలేయన్ ఈ విషయాలు ఎస్ఐకి చెప్పి 2 హత్యలు జరిగిన తర్వాత అతను కనిపించకుండా పోయాడంట సార్ అనగానే ఎస్ఐ ఆ 2 హత్యల గురించి ఎంక్వైరీ చేయమని చెప్తాడు. ఇక ఎస్ఐకి డైలీ మందు తాగకపోతే నిద్ర పట్టదు. దానికోసం ఆ ఊరంతా తిరిగినా కూడా డ్రై డే అని మందు ఎక్కడా దొరకదు. తర్వాత వాళ్ళు కష్టపడి అడవిలోకి వెళ్లి నాటుసారా తాగుతున్నప్పుడు అక్కడున్నతను ముత్తు నాకు తెలుసు, ఒకసారి బెన్నీని కొంతమంది ఎమ్మెల్యేగా నామినేషన్ వేయనీయకుండా తీసుకువెళ్తుంటే అతను దారిలో ఏనుగుని నిలబెట్టి వాళ్ళందరినీ కొట్టి ఆయనతో నామినేషన్ వేపించాడని చెప్తాడు. ఈ విషయాలన్నీ వినగానే ముత్తు నిజంగా మంచివాడా చెడ్డవాడా అనే డౌట్ వాళ్ళకొస్తుంది. తర్వాత వాళ్ళు ఆ మందంతా తాగేసి ఆ అడవిలోనే పడుకుని నిద్రపోతారు. సో ఇంతే ఫ్రెండ్స్, ముత్తు అలియాస్ కాటాన్ ఫుల్ వెబ్ సిరీస్ పార్ట్ 1 ఫైనల్ పార్ట్ కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాను. అప్పటిదాకా మన ఛానల్లోని మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని చూస్తూనే ఉండండి. ఓకే, బై బాయ్.